హాయ్ అండి. మా ఊర్లో ఈ చలికి వర్షం కూడా పడుతుందనమాట. ఇక అందుకనేసి మా పిల్లలు నైట్ డిన్నర్‌కి చింతపండు పులిహోర చేయమన్నారు. నేను వెంటనే రైస్ అయితే చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. దానికి కావాల్సినవి చింతపండునైతే ముందుగానే నానబెట్టుకున్నాను. ఇక ముందుగా స్టవ్ వెలిగించేసి 2-3 స్పూన్స్ ఆయిల్, అలాగే వేరుశనగ పప్పులు, పచ్చెనపప్పు, మినపప్పు మంచిగా దోరగా వేయించుకొని అందులో 4, 5 ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకుని, నాకు లేదు కాబట్టి వేయట్లేదు. ఇక అందులోనే లైట్గా బెల్లము, అలాగే ఇంగువ పొడి వేసేసుకొని మంచిగా దగ్గరగా వచ్చేటట్టు సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. పైకి నూనె రావాలన్నమాట, అంతవరకు ఉడికించుకొని ఇక స్టవ్ కట్టేసేసి వేడివేడి అన్నంలో ఈ చింతపండు గుజ్జు అన్నది రైస్లో వేసేసి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. తింటుంటే గుళ్ళో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా చేయండి. లైక్, షేర్, కమెంట్. బాయ్ బాయ్.